అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. టెట్ 2024 1A సెషన్ 1 ప్రీవియస్ పేపర్ చూసుకుందాం. ఈ ఎగ్జామ్ 29/2/2024లో జరిగింది. ఈ పేపర్లో పడిన సైకాలజీ బిట్స్ చూసుకుందాం. నెంబర్ 1, తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి. ఆప్షన్స్: సాధికారతత్వ, అంగీకారతత్వ, నిరంకుశతత్వ, జోక్యరహిత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1, సాధికారతత్వ. క్వశ్చన్ నెంబర్ 2, అభ్యసనం జరిగే కాలం. ఆప్షన్స్: 1 నుండి 25 సంవత్సరాల వరకు, గర్భధారణ నుండి చనిపోయే వరకు, పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు, 3 నుండి 18 సంవత్సరాల వరకు. కరెక్ట్ ఆన్సర్ 3, పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు. క్వశ్చన్ నెంబర్ 3, బెదిరించడం అనేది. ఆప్షన్స్: మానసిక పీడనం, భౌతిక పీడనం, లైంగిక పీడనం, ఆర్థిక పీడనం. కరెక్ట్ ఆన్సర్ 1, మానసిక పీడనం. క్వశ్చన్ నెంబర్ 4, క్రింది వానిలో స్వీయ వనరులు. ఆప్షన్స్: నివాస ప్రాంతం మరియు ఆర్థిక స్థాయి, ప్రకృతి మరియు వార్తాపత్రికలు, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్, ప్రజ్ఞ మరియు ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ 4, ప్రజ్ఞ మరియు ఆలోచన. క్వశ్చన్ నెంబర్ 5, మధ్యాహ్న భోజన పథకం అమలు పరచడానికి గల కారణం. ఆప్షన్స్: పిల్లల సాంఘిక అవసరాలను తీర్చడం, పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం, పిల్లల ద్వితీయ అవసరాలను తీర్చడం, పిల్లల మానసిక అవసరాలను తీర్చడం. కరెక్ట్ ఆన్సర్ 2, పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం. క్వశ్చన్ నెంబర్ 6, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆప్షన్స్: పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ 2, ఇంద్రియ చాలక దశ. క్వశ్చన్ నెంబర్ 7, ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం LIP అనగా. ఆప్షన్స్: అక్షరాస్యత అభివృద్ధి కార్యక్రమం, అభ్యసన అభివృద్ధి కార్యక్రమం, భాషా అభివృద్ధి కార్యక్రమం, నాయకత్వ అభివృద్ధి కార్యక్రమం. కరెక్ట్ ఆన్సర్ 2, అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. క్వశ్చన్ నెంబర్ 8, క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. ఆప్షన్స్: వైఖరులు, లక్షణాంశాలు, సహజ సామర్థ్యాలు, అలవాట్లు. కరెక్ట్ ఆన్సర్ 3, సహజ సామర్థ్యాలు. క్వశ్చన్ నెంబర్ 9, పిల్లలలో భావనోద్భవమును సులభతరం చేయుడానికి ఉపాధ్యాయుడు. ఆప్షన్స్: బట్టి స్మృతిని ప్రోత్సహించాలి, ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి, ఉపన్యాస బోధనా పద్ధతిపై మాత్రమే ఆధారపడాలి, చర్చలలో ఉదాహరణలు ఉపయోగించరాదు. కరెక్ట్ ఆన్సర్ 2, ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి. క్వశ్చన్ నెంబర్ 10, EL థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం. ఆప్షన్స్: సమూహిక కారక సిద్ధాంతం, ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ 4, బహుకారక సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 11, రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను, ఆలోచనలను చెప్పమనడు. ఆప్షన్స్: అంతర్పరిశీలన పద్ధతి, సర్వే పద్ధతి, వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి, ప్రయోగ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ 1, అంతర్పరిశీలన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 12, ICT అనగా. ఆప్షన్స్: ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. కరెక్ట్ ఆన్సర్ 4, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. క్వశ్చన్ నెంబర్ 13, మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తత్వం.
ఆప్షన్స్: ప్రక్షేపణం, హేతుకీకరణం, తాదాత్మీకరణం, విస్థాపనం. కరెక్ట్ ఆన్సర్ 2, హేతుకీకరణం. క్వశ్చన్ నెంబర్ 14. కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది. ఆప్షన్స్: విషయ కేంద్రీకృత నమూనాలో, ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో, అభ్యాసక కేంద్రీకృత నమూనాలో, తరగతి కేంద్రీకృత నమూనాలో. కరెక్ట్ ఆన్సర్ 3, అభ్యాసక కేంద్రీకృత నమూనాలో. క్వశ్చన్ నెంబర్ 15. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి. ఆప్షన్స్: మానసిక చలనాత్మక రంగం, జ్ఞానాత్మక రంగం, విద్యారంగం, భావావేశ రంగం. కరెక్ట్ ఆన్సర్ 4, భావావేశ రంగం. క్వశ్చన్ నెంబర్ 16. తాడును చూసి పాము అని భయపడటం. ఆప్షన్స్: భ్రమ, డెజావు, విభ్రమ, అసాధ్యాన్ని ఊహించడం. కరెక్ట్ ఆన్సర్ 1, భ్రమ. క్వశ్చన్ నెంబర్ 17. పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్: స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశానన్న భావన, శ్రమించడం వర్సెస్ న్యూనత, పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. కరెక్ట్ ఆన్సర్ 3, శ్రమించడం వర్సెస్ న్యూనత. క్వశ్చన్ నెంబర్ 18. వైగోట్స్కీ అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. ఆప్షన్స్: సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం, అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం, పరిశీలన అభ్యసన సిద్ధాంతం, నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ 4, నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 19. బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది. ఆప్షన్స్: ఉత్తర చర్యాత్మక దశ, పరస్పర చర్యాత్మక దశ, పూర్వ చర్యాత్మక దశ, అభ్యాసక చర్యాత్మక దశ. కరెక్ట్ ఆన్సర్ 3, పూర్వ చర్యాత్మక దశ. క్వశ్చన్ నెంబర్ 20. టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డిటిపి పని చేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. ఆప్షన్స్: ప్రతికూల బదలాయింపు, అనుకూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ 2, అనుకూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 21. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. ఆప్షన్స్: అనుకరణ అండ్ పునర్బలనం, పరిశీలన అండ్ అనుకరణ, అంతర్గత సామర్థ్యం, పరిశీలన అండ్ పునర్బలనం. కరెక్ట్ ఆన్సర్ 1, అనుకరణ అండ్ పునర్బలనం. క్వశ్చన్ నెంబర్ 22. ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ. ఆప్షన్స్: సామాన్యీకరణ నియమం, విమరణ నియమం, ఫలిత నియమం, విచక్షణ నియమం. కరెక్ట్ ఆన్సర్ 4, విచక్షణ నియమం. క్వశ్చన్ నెంబర్ 23. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం. ఆప్షన్స్: విద్యా సంస్థల కోసం డబ్బు సమీకరించడం, విద్యలో ప్రత్యేకతను ప్రోత్సహించడం, అభ్యసన వనరులను పరిమితం చేయడం, ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామగ్రిని అందించడం. కరెక్ట్ ఆన్సర్ 4, ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామగ్రిని అందించడం. క్వశ్చన్ నెంబర్ 24. కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం. ఆప్షన్స్: 50%, 83%, 90%, 64%. కరెక్ట్ ఆన్సర్ 2, 83%. క్వశ్చన్ నెంబర్ 25. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్స్: మూర్తిమత్వ శోధికలు, రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసిస్ మాట్రిసెస్,
వ్యక్తి చరిత్ర అధ్యయనం, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ 4. ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 26. వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఆప్షన్స్: మిత బుద్ధిమాంద్యులు, స్వల్ప బుద్ధిమాంద్యులు, తీవ్ర బుద్ధిమాంద్యులు, సంపూర్ణ బుద్ధిమాంద్యులు. కరెక్ట్ ఆన్సర్ 2. స్వల్ప బుద్ధిమాంద్యులు. క్వశ్చన్ నెంబర్ 27. కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం. ఆప్షన్స్: శాస్త్రీయ నిబంధనం, కార్యసాధన నిబంధనం, యత్నదోష అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ 2. కార్యసాధన నిబంధనం. క్వశ్చన్ నెంబర్ 28. విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు. ఆప్షన్స్: అభ్యసనం యొక్క మదింపు, అభ్యసనం చేత మదింపు, అభ్యసనం కొరకు మదింపు, అభ్యసనం జరిగేటప్పుడు మదింపు. కరెక్ట్ ఆన్సర్ 3. అభ్యసనం కొరకు మదింపు. క్వశ్చన్ నెంబర్ 29. మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో పట్టుకోగలగడంలోని వికాస సూత్రం. ఆప్షన్స్: వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ 3. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. క్వశ్చన్ నెంబర్ 30. స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. ఆప్షన్స్: సిగ్మండ్ ఫ్రాయిడ్, ఈఎల్ థార్న్డైక్, డబ్ల్యూబి వాట్సన్, ఎబ్బింగ్ హౌస్. కరెక్ట్ ఆన్సర్ 4. ఎబ్బింగ్ హౌస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.